డాక్టర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 30 నుండి 34 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 14 నుండి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. నీటి వసతి ఉన్నచోట రెండవ పంటగా నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న లేదా కూరగాయలాంటి పంటలను సాగు చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో ఆకుముడత ఆశించుటకు అనుకూలం. నివారణకు 2 గ్రాముల కాటాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.4 మిల్లీలీటర్ల క్లోరాంట్రిన్లిప్రోల్ లేదా 0.1 మిల్లీలీటర్ల ఫ్లూబెండమైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులు గమనించినట్లయితే నివారణకు ట్రైసైక్లోజోల్ 0.5 గ్రాములు లేదా ఐసోప్రొతయోలిన్ 0.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. సల్ఫైడ్ దుష్ప్రభావం గమనించిన వరి పంటలో మొక్క వేర్లను తగినంత గాలి తగిలే విధంగా మురుగునీటిని తీసివెయ్యాలి. అదేవిధంగా పొలాన్ని సన్న నెర్రెలు వచ్చే వరకు ఆరగట్టి మళ్లీ నీరివ్వాలి. వరిలో సుడిదోమ గమనించడమైనది. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు నివారణకు ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరిలో ఆకుల కొనల నుండి క్రింది వైపుకు ఎండినట్లయితే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులుగా గమనించవలను. నివారణకు నత్రజని ఎరువులను వేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి. పొలం నుండి నీటిని తీసివెయ్యాలి. ప్లాంటోమైసిన్ 0.2 గ్రాములు ప్లస్ కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా అగ్రిమైసిన్ 0.4 గ్రాములు ప్లస్ కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో కాండం తొలుచు పురుగు సోకుటకు అనుకూలం. నివారణకు వరి నాటిన 15 రోజులకు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ప్రధాన పొలంలో చల్లుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగుతో పాటు ఉల్లికోడును కూడా నివారించవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో గులాబీ రంగు కాండం తొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు క్లోరాంట్రిన్లిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు 0.4 మిల్లీలీటర్ల క్లోరాంట్రిన్లిప్రోల్ లేదా 0.5 మిల్లీలీటర్ల స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకుల సుడుల లోపల తడిచేలా పిచికారీ చెయ్యాలి. మోకాలు ఎత్తుదశలో ఉన్న పైరులో 1 కిలో సున్నం మరియు 9 కిలోల ఇసుకను కలిపి మొక్క సుడులలో వెయ్యాలి. జొన్నలో మొవ్వు తొలుచు ఈగ గమనించడమైనది. నివారణకు 2 మిల్లీలీటర్ల కార్బోసల్ఫాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు జొన్నలో కత్తెర పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు 0.4 మిల్లీలీటర్ల క్లోరాంట్రిన్లిప్రోల్ లేదా 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వేరుశెనగలో పొగాకు లద్దెపురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు జల్లెడ ఆకులు ఏరి పురుగులను నాశనం చెయ్యాలి. ఎకరానికి 10 నుండి 15 పక్షి స్థావరాలను ఏర్పరచుకోవాలి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5% వేపగింజల కషాయం పిచికారీ చెయ్యాలి. ఎదిగిన లార్వా నివారణకు 1 మిల్లీలీటర్ నోవాల్యురాన్ లేదా 0.2 మిల్లీలీటర్ల ఫ్లూబెండమైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వేరుశెనగలో తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1 గ్రాము థయోమితాక్సా మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు శనగలో ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా టెబికొనజోల్ ప్లస్ ట్రెస్లాక్సీస్ట్రోబిన్ 0.4 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు శనగలో శనగపచ్చ పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.